తెలంగాణ ఆడపడుచులందరినీ కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారన్నారు కోరట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. మెట్పల్లి పట్టణంలోని ఇందిరానగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సంజయ్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన ప్రచారం చేశారు. మహిళలు, వృద్ధులు, యువతి యువకులను ఓట్లు అభ్యర్థించారు. ఎన్నో పథకాలు ప్రారంభించి దేశంలోని నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు సంజయ్. పక్కకు పెడితే కరెంటు పోల్లు కూడా ఇక్కడ ఉన్న కొత్త కరెంటు పోల్లు, కరెంటు వైర్లు, కరెంటు కూడా ఫ్రీ బస్ ఇచ్చినా అని గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరుచుడు ఒకటి నేర్చుకుంటాడు. గలీజ్ మాటలు, గట్టిగా అరుచుడు తప్ప ఇంకొక పని చేయడమ్మా. ఫ్రీ బస్సులు ఏమైందమ్మా? మిమ్మల్ని తనుకోపించిండు. ఇక మొగోళ్ళకు డబుల్ చేసిండు. మొగోళ్ళు వస్తే డబుల్ రేటు ఆడికే వచ్చే. అంటే ఇది అతి తెలివి అంటారు దాన్ని. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీ బిడ్డ పెళ్లి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తుండే. మళ్ళీ నీ బిడ్డ గర్భవతి అయితే సారే రుయ్యమని బండి తెప్పిస్తుండే, బిడ్డను తీసుకుపోతుండే, డెలివరీ చేపిస్తుండే, నేను ఇంట్లో దింపుతుండే. నీకు ఆఖరికి తాతలు అమ్మమ్మలు కూడా ఆలోచించకపోతుండే. సబ్బులు ఇచ్చి, దోమతరిచ్చి, డైపర్లు ఇచ్చి, పౌడర్ ఇచ్చి ఇంటికి పంపిస్తుండే కేసీఆర్ సార్. ఇప్పుడు